వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనకట్టు మాటలు చెబితే ప్రజల్లో చులకన ఏర్పడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పచ్చి అబద్ధం ఆడటంపై ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. రైతు బంధు విషయంలో అబద్ధం ఆడటం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది. తప్పు రేవంత్ రెడ్డి సర్కార్ చేసి ఆ తప్పును బీఆర్ఎస్ పార్టీ మీద వేయటం విడ్డూరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు చేసిన నాటి నుంచి ఏనాడు ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. 2023 ఎన్నికల సమయంలో రబీ కాలానికి రైతు బంధు ఇచ్చేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్ కలగ చేసుకోవడంతో ఆ నిధులు రైతుల ఖాతాలలో జమ కాలేదు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతు బంధు ఇవ్వకుండా ఆ నిధులను ఖల్లాస్ చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తామే రైతు బంధు ఇచ్చాం, కేసీఆర్ ఇవ్వకుండా ఎగనామం పెట్టాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి అబద్ధాలు వాడితే ఇక పరిపాలన ఏ దిశగా పోతుంది అనే చర్చ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రైతు బంధు అబద్ధాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న తరుణంలో ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరుతోటి వివిధ జిల్లాలలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగ పేరుతోటి 3 రోజుల పాటు సభలు నిర్వహించారు. రైతులను తాము ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కనీస మద్దతు ధరతో పాటు సన్న ఓటకు బోనస్ ఇస్తున్నాము. దాంతోపాటుగా రుణమాఫీ కూడా 21,000 కోట్లు సుమారుగా మేము రైతులకు అందించాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సదస్యులు కూడా ప్రజల్లోకి ఏడాది పరిపాలన అంశాలని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహబూబ్నగర్ సభ పూర్తి అయిపోయి 24 గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఏడాది పరిపాలన లేదా గత ప్రభుత్వ వైఫల్యాలు లేదా భవిష్యత్తులో మేము చేయబోయే అంశాలని చెప్తే తప్పులేదు, కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఒక కనికట్టు చేసే ప్రయత్నం చేయటం ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవంగా రైతుల అంశాల్లో 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు బంధు పథకం అమలు చేస్తామని హామీ ఇవ్వటం, 2018 నుంచి 2023 దాకా రైతు బంధు నిధుల్ని ప్రతి ఏటా సీజన్ వారీగా రైతు అకౌంట్లో జమ చేసిన సందర్భాలు వాస్తవ అంశాలు. అంటే 2018లో ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున, ఆ తర్వాత పెట్టుబడి సాయం సరిపోవట్లేదంటూ అది ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు అంటే 8 సీజన్లలో 10,000 రూపాయల చొప్పున రైతు అకౌంట్లలో జమ చేశారు. 2023 ఎన్నికల సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు అకౌంట్లో జమ చేసిన తర్వాత 2023 నవంబర్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్లోనే రైతు బంధు నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం ఆ నిధుల జమను అడ్డుకొని రైతుల్ని ప్రభావితం చేసే అంశం కాబట్టి ఎట్టి పరిస్థితులను ఎన్నికలకు ముందు నిధులు జమ చేయడం సాధ్యం కాదంటూ సాక్షాత్ ఎన్నికల సంఘమే రంగంలో దిగి నిధుల జమ ప్రక్రియను నిలుపుదల చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆనాటి పిసిసి అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలలో ప్రచారం చేస్తున్నప్పుడు రైతు బంధు కాదు రైతు భరోసా, మేము 15,000 రూపాయలు ఇస్తాం, మీరేం ఆందోళన చెందొద్దు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మేము రాగానే మీకు రైతు భరోసా 7,500 రూపాయలు, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 5,000 కాదు, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,500 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తామంటూ రైతులకు నమ్మకం కలిగించారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 5,000 రూపాయలతోటే సరిపుచ్చారు తప్ప అదనంగా ఇస్తా అన్న 2,500 అలా మాట నిలబడ్డది తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతు బంధు నిధుల్ని ఎగ్గొట్టింది, మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని జమ చేశామంటూ ఒక అబద్ధపు మాటల్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. వాస్తవంగా 2023 ఖరీఫ్ సీజన్ వరకు రైతు బంధు పథకం నిధులు సక్రమంగా ప్రతి రైతు అకౌంట్లోకి వచ్చేసాయి. వాస్తవం ఎన్నికల సమయంలో కాబట్టి ఆ రైతు బంధు నిధులు రాకుండా మీ ద్వారా, అంటే వచ్చిన ప్రభుత్వం రైతులకు జమ చేసిన రబీలో, కానీ ఖరీఫ్లో కాదు. రబీలో మీరు వచ్చింది కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం
రైతు బంధు నిధులు ఇవ్వాలి కాబట్టి జమ చేసింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖరీఫ్ సీజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులే కొట్టింది ఆనాటి ప్రభుత్వం అంటూ ఈరోజు ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చారు. వాస్తవంగా 2023 డిసెంబర్ 9వ తేదీన మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన రైతు బంధు నిధులు రబీ సంబంధించిన నిధులు. ఖరీఫ్ 2024 ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన ఎన్నికల ప్రచారంలో ఎకరానికి 7,500 సీజన్ వారీగా ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం సారథ్యంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎగనామం పెట్టారు. ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన డబ్బులు మీరు రైతులకు ఇవ్వకుండా మీ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా రైతులకు రైతు బంధు నిధులు జమ చేయకుండా ఇబ్బందులు పెట్టలేదు. అది వాస్తవం అంశం. కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎంఓ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు తప్పుతో పట్టించే విధంగా అబద్ధం ఆడేది కూడా ఇతమిద్దంగా తెలియదు. కానీ ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఓ పెను చర్చకు దారితీసే అవకాశం ఉంది. వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో ఏ అంశాన్ని ప్రస్తావించినా చాలా క్యాలిక్యులేటెడ్గా లెక్కలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తప్ప లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా క్రియేట్ చేసి ప్రజలలో పల్సన్ అవుతే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తే అవకాశం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓ అధికారులు ఇస్తున్న సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంత. ఎందుకంటే రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇలా తప్పుడు సమాచారాన్ని మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఇలా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు పూర్తి సమాచారం సీఎంఓ అధికారులు ఇచ్చారా ఇవ్వలేదా, ఇచ్చినా మీరేమైనా ఓవర్కమ్ చేశారని కూడా ఒక్కసారి వెరిఫై చేసుకుని ఇటువంటి తప్పులు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీ మీద ఉంది. వాస్తవంగా 2018 నుంచి 2023 వరకు ఖరీఫ్ సీజన్ వరకు ఎక్కడ కూడా రైతు బంధు నిధులు జమ కాకుండా ఎగనామం పెట్టలేదు. 2023 డిసెంబర్లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధుల్ని కల్లాలు చేసి ఎగనామం పెట్టింది మీరు. సాక్షాత్ అది రైతులందరికీ తెలిసి ఇప్పటికీ రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు రావాల్సిన పథకాన్ని ఎలా నిలుపుదల చేశారని కూడా రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. గ్రామాలలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా మీరు దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పూర్తిగా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం రైతులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తిరిగి మళ్ళీ మీరు ఖరీఫ్ సీజన్లో ఆనాటి ప్రభుత్వం డబ్బులు వేయలే, మళ్ళీ మేమే వచ్చి మీకు డబ్బులు జమ చేసామంటూ అబద్ధాలు అల్లటం కూడా సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్టులు కోరుకుంటుంది.